కుపిసాపురంలో మాధవశర్మ అనే మహాపండితుడుండేవాడు. ఆయన పాండిత్యం గురించి చుట్టుపక్కల గొప్పగా చెప్పుకునేవారు. పైగా ఆయన ధనవంతుడు కూడా. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉంది. ఆమె కూడా మంచి తెలివితేటలు గలది, బాగా చదువుకున్నది. తండ్రికి ఆమె అంటే ఎంతో వాత్సల్యం. పరిమళ తెలివిగలది గనకను, భాగ్యవంతుడి కూతురు గనకను చుట్టుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో యువకులు ఆమెను పెళ్లాడటానికి వచ్చేవారు. పరిమళ మెల్లగా వారిని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపిస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పగలవాణ్ణి తాను పెళ్లాడాలని ఆమె ఉద్దేశం. ఆ ఊళ్ళోనే రాధాకాంతుడు అనే ఒక నిరుపీద యువకుడుండేవాడు. రాధాకాంతుడు బాల్యం నుంచే మంచి తెలివితేటలు గలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు సేవ చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కాని అతని జ్ఞానదాహం మాత్రం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. ఏం చెయ్యడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించి అందుకు ధనసహాయం చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ అతడు మాధవశర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్లాడగోరి వచ్చిన యువకుడేనని భ్రమపడి పరిమళ అతన్ని మెల్లగా మాటల్లోకి దింపింది. నాకు కొన్నాళ్లుగా ఒక అనుమానం, నువ్వు తీర్చగలవా? ఏంటా అనుమానం? ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేదెవరు, కష్టపడేదెవరు? ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేవీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా నిశ్చింతగా పడుకుంటాడు, దొరికిందీ తింటాడు. ఆశలు లేనివాడు గనుక ఎప్పుడూ నిరాశకు గురికాడు. ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధవిముక్తుడై పైలోకానికి పోయి అక్కడ సుఖపడతాడు. మరి కష్టపడేదెవరు? ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. దరిద్రుడైనవాడి ఇహలోక జీవితమంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడూ నిండదు. నానా కష్టాలు అనుభవిస్తాడు. బ్రతికున్నంతకాలమూ మరొకరికి చిన్నమెత్తు ఉపకారం చెయ్యలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖమూ ఉండదు. అతను చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్లాడదామని మనసులో తీర్మానించుకున్నది. అయితే రాధాకాంతుడి మనసులో పెళ్లిధ్యాస ఏమీ లేదు. అతను వచ్చింది అందుకోసం కాదు. అతను మాధవశర్మను ధనసహాయం కోరదామని వచ్చాడు. ఇంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో ఆమె తండ్రి మాధవశర్మ నుంచి ఎలాగైనా ధనసహాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. వెంటనే అతను పరిమళతో, నేనిప్పుడు నిన్ను మరొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సరియైన సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధనసహాయం చేయించాలి. సరే, ఏంటి చెప్పండి? ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు? అదేవిధంగా ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు? పరిమళ కొంచెంసేపు మౌనంగా ఆలోచించింది. ఈ లోకంలో సుఖము, పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధిగల ధనికుడు. అతను ప్రతీక్షణం ధనార్జన ఒక్కటే పరమధ్యేయంగా ఉంటాడు. అతను డబ్బు సంపాదించడం కోసం ఏ పాతకానికైనా ఒడిగడతాడు. అమాయకులు, బలహీనులైన ఎంతమంది సుఖాన్నైనా బలిపుచ్చుకుంటాడు. ఇలా బ్రతికినవాడు పైలోకంలో సుఖపడడు. మరి సుఖపడేవాడెవడు? ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాల్ని తృణప్రాయంగా విసర్జించి సదా సర్వవేళలా పరమార్థ చింతనతో శరీరాన్ని తపింపచేసి చచ్చిపోయి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు. తన ఆశయం నెరవేరనందుకు రాధాకాంతుడు ఆమె సమాధానం విని చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవశర్మ అక్కడికి వచ్చాడు. నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరియైన సమాధానం చెప్పావట. ఆమె ఎంతో సంతోషించి నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమే అయితే మీకిద్దరికీ పెళ్లి చేస్తాను. ఆ మాట విని రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత తేరుకొని తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు సంతోషించి అతను పరిమళను పెళ్లాడటానికి తన సమ్మతి తెలిపాడు.